ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీలను వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు నామమాత్రంగా చెప్పినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దగ్గరుండి సకార్యం చేసినట్టుగా మాల సామాజిక వర్గాన్ని తడిబట్టతో గొంతుకోసి 5% రిజర్వేషన్లు ఇచ్చి మాకు రోస్టర్ పాయింట్ మొన్న అంబేద్కర్ జయంతి రోజు 22వ రోస్టర్ పాయింట్ కేటాయించిన విధానాన్ని యావత్ తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది మా మాల సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. మా విద్యార్థులు కానీ మా ఉద్యోగస్తులు కానీ వివిధ రంగాలలో మా చదువుకుంటున్న వాళ్ళ యొక్క గొంతు కోసే విధంగా 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడం అంటే దాదాపుగా మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వికలాంగుల రిజర్వేషన్లో ఓసీలంటే ఓపెన్ పోస్టులలో 14 ఉంటే మా సామాజిక వర్గానికి 50 రోస్టర్ పాయింట్కు చూస్తే మాకు రెండే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ డిపార్ట్మెంట్లో చూసినా 10-20 పోస్టులకు తప్ప ఎక్కువ ఉద్యోగాలు ఉండనటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఓసీలనన్నా ఓపెన్ గా నన్ను వేసిన బాగుండు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లన్నా దాంట్లో నన్ను వేసిన బాగుండు, కానీ మమ్మల్ని ప్రత్యేకంగా గ్రూప్ 3 కేటాయించి 5% రిజర్వేషన్ వల్ల మాకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం లేదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్తా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసిన విధంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయకపోవడం వల్ల అక్కడ జిల్లాల యూనిట్ తీసుకున్నారు. అక్కడ 7.5 మాలలకి 6.5 మాదిగలకి రిజర్వేషన్ కేటాయించి జిల్లాల వారీగా తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు అంటే జిల్లా పోస్టులు ఉంటాయి, జోనల్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా స్టేట్ పోస్టులు ఉంటాయి. దాంట్లో 22 పోస్టులు ఉంటేనే మాల సామాజిక వర్గానికి ఒకటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే షమీమ్ అఖ్తర్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎస్సీలలో అభివృద్ధి చెందారు, ఎవరు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పొందారు, ఎవరు విద్యావకాశాలు పొందారు, ఎవరికి ఎక్కువ భూములు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయో, ఎవరు ప్రభుత్వ పథకాలు ఎవరు ఎక్కువ తీసుకున్నారో కనీసం అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో తనకు నచ్చినట్టు మంత్రులకు కూడా తెలియకుండా వర్గీకరణ చేయడం వల్ల 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని మాల సామాజిక వర్గానికి మీకు ఓట్లేసిన పాపానికి మాకేమిచ్చారంటే గుండు 0 అనే విషయాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి నేను తెలియజెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మాల సామాజిక వర్గం ఏ రోజైతే అంబేద్కర్ జయంతి రోజున ఆయన వర్గీకరణకు సంబంధించిన జీవోను విడుదల చేశాడు, ఆ జీవోలో తీరా రోస్టర్ పాయింట్ చూస్తే మా మాల సామాజిక వర్గానికి 22 కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో చేసినప్పుడు అప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చేసినప్పుడు మాకు 7వ రోస్టర్ పాయింట్ ఉండే. మరి ఈరోజు నువ్వు 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రం యొక్క జనాభా తీసుకొని నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 64 లక్షల మంది దళితులు ఉంటే అందులో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది మాల సామాజిక వర్గం కున్నాం. నీకెందుకండి రిజర్వేషన్ 3%, 4% పెంచి ఎందుకు రిజర్వేషన్ చేయలేకపోయావు? నిజంగా షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రకారము 46,000 మంది మాదిగలు ఉన్నారు, 36,000 మంది మాల ఉద్యోగులు ఉన్నారు, 11,000 మంది ఉపకులాలు ఉన్నారు. మరి ఇన్ని రోజులు 30 సంవత్సరాలుగా మాలలు దోసుకున్నారు అని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తెలివి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రుల కమిటీ తోటి కానీ రాజ్యాంగం నిపుణులతోటి కానీ రిటైర్డ్ జడ్జిలతోటి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఉద్యోగులు ఉన్నారని లెక్కలు చెప్పి ఆ షమీమ్ అఖ్తర్ రిపోర్టునన్నా ముందస్తుగా బయట పెట్టాల్సింది పోయి బయట పెట్టకపోవడం వల్ల పౌర సమాజంలో మాలలు అనే వాళ్ళు ఈ ఎస్సీ రిజర్వేషన్లు దోచుకున్నారు అని చెప్పేసి అని 10 సార్లు ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడడం వల్ల దాన్నే నమ్మి మీరు చేసిన వర్గీకరణ వల్ల ఈరోజు మాల సామాజిక వర్గానికి ఈ విధంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మేము మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయదలుచుకున్నాం. వస్తే మరి ఇది తెలుసుకునే లోపే ఆ నోటిఫికేషన్లు కానీ ఆ ఉద్యోగాలలో నియామకాలు కానీ అన్ని దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో అన్న మరి ఉస్మానియాలో చదువుకున్నాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఎట్లనైనా మనం ఈ రోస్టర్ పాయింట్ విధానాన్ని వ్యతిరేకేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క
మాల సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో మేము కూడా జిల్లాలో ఒక చైర్మన్ గా మండలాల స్థాయిగా వెళ్ళి మరి రోస్టర్ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాము, దీనివల్ల మాలలకు కలిగే నష్టం ఏంటి, భవిష్యత్తులో మాలలకు అసలు ఈడబ్ల్యూఎస్ కంటే తక్కువ రిజర్వేషన్ లో మనం ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం గమనించి ఈ మా యొక్క ఉద్దేశము మీడియా ద్వారా ఇతరులకు కూడా తెలియాలి. ఎందుకంటే ఈ వర్గీకరణ విషయంలో మీడియాకి చెప్పి ఆ మాలల పట్ల చాలా చిన్న చూపు చూశారు. ఎందుకంటే ఆ వర్గీకరణ చేసినప్పుడు క్రమంలో మనం చాలా చూసినాం, వీళ్ళు ఏదో చేస్తున్నారు, మాలలు దోచుకొని తింటారు చేసురు అంటుంటారు. కానీ మాలలు ఎన్నడూ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏ ప్రయత్నం చేయలేదు, ఏ ఉద్యమంలో పనిచేయలేదు, రాజ్యాంగానికి లోబడే పనిచేసారు. కాబట్టి అదే ఉద్దేశంతో ఇప్పుడు మా హక్కుల కోసం మేము రాజ్యాంగబద్ధంగానే ఈ రోస్టర్ పాయింట్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము.